అనంత శ్రీరామ్ కర్ణుని విలన్ చేసినంత మాత్రాన మహాభారతం చదివిన హిందువులు ఎవ్వరూ కర్ణుని విలన్గా భావించరు. కేవలం కొందరు హిందుత్వవాదులు మాత్రమే అలా చూస్తారు. యుద్ధభూమిలో చిన్న అపాయం ఎదురైనా కృష్ణుడికి తట్టి ఉన్నన్ని దుర్మార్గపు ఉపాయాలు ఎవ్వరికీ తట్టవు. భీష్ముడి ప్రతిజ్ఞ అవకాశంగా తీసుకొని అర్జునుడికి శిఖండిని డోలుగా అడ్డం పెట్టుకొని భీష్ముడిని సంహరించడం, నిరాయుధుడిగా ఉన్న కర్ణుడిపై ఆయుధం ప్రయోగింపజేసి హతమార్చడం, జయద్రథుడిని చంపడానికి సూర్యాస్తమయ భ్రమను కల్పించడం, ద్రోణుడిని చంపడానికి ధర్మరాజుతో అశ్వత్థామ హతం కుంజరహ అనిపించడం, దుర్యోధనుడిని వధించడానికి అతని తొడల మీద కొట్టమని భీముణ్ణి సైగ చేయటం ఇవన్నీ కృష్ణుడిచ్చిన సలహాలు. శల్యపర్వంలో చివరన వీటన్నింటినీ గురించి ప్రశ్నించగా వాళ్ళను చంపడానికి వేరే మార్గం లేదని, మరో రకంగా విజయం సాధించడం సాధ్యం కాదని చెప్పుకున్నాడు కృష్ణుడు. అలాంటి ఘనకార్యాలు చేసిన కృష్ణుడు గొప్పవాడైనప్పుడు కర్ణుడిని అంత తక్కువగా హేళనగా పిరికివాడు అని మాట్లాడడం అనంత శ్రీరామ్కు తప్పు అనిపించలేదా? అనంత శ్రీరామ్ ప్రస్తావించిన రెండో అంశం రామాయణం గురించి. ఒక ఆదర్శ కుటుంబంలో కుమారుడు తండ్రికి, తమ్ముడు అన్నకు, భార్య భర్తకు విధేయులుగా ఉంటాడని సూచించేది వాల్మీకి రామాయణం. అసలు రామాయణంలో శ్రీరాముడికి లవకుశులకి మధ్య యుద్ధమే జరగలేదన్నాడు అనంత శ్రీరాముడు. రామాయణం 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది రాముడి పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఆ తర్వాత రెండో భాగం మొదలవుతుంది. అదే ఉత్తర రామాయణం. దీనిలోని రాముడి మీద అనేక విమర్శలు ఉంటాయి. ఆయన ఒక రజక వృత్తిదారుని మాటలు విని నిండు చూలాలుగా ఉన్న సీతమ్మ తల్లిని అడవులకు పంపించడం, ఆ తర్వాత ఆమెకు లవకుశలు జన్మించడం, వారిద్దరూ రాముడితో యుద్ధం చేయడం ఇదంతా మనకు తెలిసిందే.